ఎంతో విలువైనది ఓటు హక్కు అని, ప్రజాస్వామ్యం సజావుగా సాగాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని 18 సంవత్సరాల వయసు పూర్తి అయిన యువతీ యువకులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ రాజీవ్ చౌక్ వరకు 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో కలిసి జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య విశ్వాసంతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా కులం, మతం, వర్గం, భాష ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరుగా తమ బాధ్యత నిర్వహించడకై ఓటరు గుర్తింపు కార్డు పొందాలని, ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని తెలిపారు. ఓటర్ హెల్ప్ లైన్ డౌన్లోడ్ చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని అన్నారు. 2011 మన శ్రీనివాస్ గారు క్లియర్ గా చెప్పారు ఎందుకు మనం ఇది నేషనల్ ఓటర్స్ డే తీసుకున్నాం. సో స్పెసిఫికలీ మేము ఎందుకు స్టూడెంట్ ని పిలిచాం అది మీరు అర్థం చేసుకోవాలి. సో టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్. సో నెక్స్ట్ మన సిటిజన్ బాధ్యత ఏంటి? స్టూడెంట్స్ ఇప్పుడు మనకి జిల్లా ఆఫీసర్ తప్ప ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. మరి ఎందుకు మనకి తొందరగా మార్నింగ్ 7 o'clock ఇక్కడ తీసుకొచ్చి ఇదన్నీ ర్యాలీ జరుపుకున్నారని మీరు ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. ముందు మనకి ఈ ప్రతిజ్ఞ ఎందుకు చేస్తున్నాము, ఈ నేషనల్ ఓటర్స్ డే ఎందుకు చేస్తున్నామంటే విద్యార్థులకి అవగాహన ఉండాలి. ఎందుకంటే మీరే నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా ఒక టైంలో మీలాగా స్టూడెంట్ లాగా ఉండేది. సో అది అయినాక ఇట్లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటి మన స్టూడెంట్స్ ఏమి మన బాధ్యతలు ఏముంటాయి అనేది మనం నేర్చుకోవాలి. సో ఈరోజు కూడా ఏ క్లాస్ మీరు అందరూ? ఇంటర్మీడియట్ డిగ్రీ. ఎన్ని మంది? 18+ ఎన్ని మంది ఉన్నారు? పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య